నిన్న మొన్న అప్లోడ్ చేసిన వీడియోస్‌లో చాలా మంది ఉయ్యాల గురించి అడిగారు. ఎక్కడ చేయించుకున్నారు? ఎక్కడ కొన్నారని. ఇది చేయించిన వీడియో అండి. దాని గురించి పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ చెప్పాను. ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో ఇలాంటి ఐటెమ్స్ ఎలా చేయించుకోవాలి? ఎంత అవుతుంది? అని ఒక అవగాహన కోసం దయచేసి ఈ వీడియోని ముందు నుంచి లాస్ట్ మినిట్ వరకు చూడండి. ప్రస్తుతానికి నాకు సబ్స్క్రైబర్స్ లేరు ఎక్కువ మంది. అలానే వాచ్ అవర్స్ లేవు. నేను వాటి గురించి కూడా కాదు. నేనేంటంటే ఒక జెన్యూన్ మెసేజెస్ నా పాస్ట్ వీడియోస్ కూడా మీరు చూడండి. 99.99 మెసేజెస్ అన్నీ పాజిటివ్‌గానే ఉంటాయి. అప్రిషియేట్ చేస్తా ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా నుంచి వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ నాకు. అట్ ద సేమ్ టైమ్ మా డ్యాడీ ఇన్ని సంవత్సరాలు గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎవరో ఒకరికి ఇలా ఫ్రీగా యూజ్ అవుతుంది అన్న వేలో ఒక పాజిటివ్ వేలో నేను ఇది చేయడం జరుగుతుంది. మా డ్యాడీని కూడా ఇన్వాల్వ్ చేస్తా ఏంటంటే సో చివరి వరకు చూడండి. అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంటిని గురించి కూడా అడిగారు. ఎన్ని సెంట్స్‌లో మనం ఇలాంటి ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చని దాని రిలేటెడ్ వీడియో కూడా నేను ఫర్దర్‌గా చేస్తాను. దాని ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎండింగ్‌లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఏంటని. సో చివరి వరకు చూడండి. బట్ ఈ ఉయ్యాల గురించి అయితే ప్రస్తుతం మిస్ అవ్వద్దు. ప్రతిదీ చూడండి. మీకు ఒక అవగాహన వస్తది. వెనక్కెళ్ళి పూర్తిగా చూపించు. హ్మ్. ఇప్పుడు ఈ ఉయ్యాల డీటెయిల్స్ మొన్న అడిగారు కదండీ! దాని వీడియో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ టైంకి మా అంకుల్ కూడా వచ్చారు. అది చేసిన అంకుల్ మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్. ఒకసారి దాని డీటెయిల్స్ షేర్ చేస్తారు. మీకు కావాలంటే ఒకసారి చూడండి. చెప్పు డ్యాడీ అది ఎంత వుడ్ పడింది? అది ఉయ్యాల మొత్తం చేయడానికి? వుడ్ టోటల్ 5 అడుగులు పడుతుందమ్మా. 5 అడుగులంటే ఎలా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎళ్లి వుడ్ కొనాలంటే ఎట్లా చూసి కొనుక్కోవాలి? వుడ్ మంచి టేకు కొనుక్కోవాలి. అహా! అంటే దాని టేకు లెంత్ పొడవు, వెడల్పు ఎంత ముక్కలు తెచ్చుకోవాలి అని. 4.5 అడుగులు వెడల్పు. హ్మ్. పొడవు 4.5, వెడల్పు 2 అడుగులు ప్లాట్‌ఫార్మ్ ఇది. హ్మ్. చెక్క పాత మిషన్ దగ్గరికెళ్ళి కొనుక్కోవాలి ఫస్ట్ ఈ సైజులు. హుహు. అది మన కార్పెంటర్ మేస్త్రి గారిని అడిగితే చెప్తాడు. వెనకాల ఎంత 4.5 అనుకో అడుగుల బల్లంటే హ్మ్. ఫ్రీగా ఇద్దరు కూర్చునేటట్టుగా 4.5 అడుగుల బల్లయితే ఇద్దరు కూర్చునేటట్టు వస్తుంది. హ్మ్. దానికి వుడ్ కావాల్సిందొచ్చేసి 4.5 అడుగుల బారున 2 అడుగుల వెడల్పున ప్లాట్‌ఫార్మ్ కావాలి. కింద ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఇలా ఈ డిజైన్ చెక్కియడానికొచ్చేసి టోటల్‌గా మనకి 10,000 రూపాయలు తీసుకున్నారు. హ్మ్. మనం ఆ డిజైన్ చేసే వాళ్ళనేమంటారు? ఆ షాప్‌నేమంటారు? చెప్పుడు మేస్త్రి అంటే మిషన్ మీద కటింగ్ చేస్తారు ఇది. కార్వింగ్. కార్వింగ్ షాప్స్ అంటే వుడెన్ కార్వింగ్ వాళ్ళ దగ్గరికెళ్తే మనం కంప్యూటర్‌లో కంప్యూటర్‌లో వాళ్ళు సెట్ చేసి మనకు కావాల్సిన డిజైన్ చెక్కుతారు. వాళ్ళు 10,000 తీసుకున్నారు. దీనికి. దేనికి? హ్మ్. ఫస్ట్ మేస్త్రి గారు ఈయన హ్మ్. వెంకటేశ్వరరావు. మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్. ఆ! మా ఫ్రెండ్ వెంకటేశ్వరరావు మనస్ఫూర్తిగా చేసిన పనిది. ఆ! ఆయన వరకు ఉన్నే దాన్ని ఇలా బిగేయడానికి ఒక 5,000-6,000 రూపాయలు ఖర్చవుతుంది. హ్మ్. సెట్. తర్వాత మనం 10,000 రూపాయలు చెక్కుడుకిచ్చాం. హ్మ్. తర్వాతొచ్చేసి వుడ్ మొత్తం మనకి 20,000 అవుతుంది. హ్మ్. 5 అడుగులు కలిసి. హ్మ్. పాలిష్ చేసిన అబ్బాయి 5,000 రూపాయలు తీసుకున్నాడు లేబర్ చార్జ్. 3 రోజులేసారు పాలిష్. ఆ! ఓన్లీ తర్వాత లేబర్ చార్జ్ వేసినందుకు మాత్రమే. లేబర్ చార్జ్. పాలిష్‌లొచ్చేసి మళ్ళా దానికి 5,000 అవుతున్నాయి. విడిగా మెటీరియల్. మెటీరియల్ 5,000 అవుతుంది. తర్వాత దీనికి బ్రాసు పైన బేరింగ్ సిస్టమ్ ఉంది. బేరింగ్ సిస్టమ్ ఇక్కడొకటి, ఇక్కడొకటి 2 బేరింగ్ సిస్టాలున్నాయి. అవి కింద ఈ క్లాంపులు వచ్చేసి మొత్తం అది 7,000 రూపాయలయినాయి. అది లోపల స్లాబ్‌లో నుంచి వెల్డింగ్ చేసుకుంటూ వచ్చారు స్లాబ్‌లో బీమ్‌లో నుంచి వచ్చినాయి. అదే స్లాబ్‌లో ఉన్న స్టీల్‌కి దీన్ని వెల్డింగ్ చేసి కాంక్రీట్ ఎసేసారు. ఇద్దరు ముగ్గురు ఎక్కినా అదేం కాదు డౌట్ లేదు. హ్మ్. ఇది ఈ ప్రాసెస్ వచ్చేసి టోటల్‌గా మనకి ఏదన్నా గాని పై బేరింగ్‌లు కాకుండా ఒక 20,000 అయినాయి. ఎన్ని కిలోలు పడిందో? కిలోల లెక్కన అమ్ముతారది. ఇది 1,450 రూపాయలమ్మా. ఓకే. కిలోల లెక్కన తీసుకున్నారు. కేజీ లెక్కనే వాళ్ళమ్మేది. హ్మ్. కేజీ లెక్కనే కేజీ 1,450 రూపాయలు అవుతుంది. హ్మ్. టోటల్‌గా ప్రాసెస్ ఐటమ్ ఏదన్నా గాని అది 5,000 అయింది. కిందది ఒక 20 అయింది. 25,000 రూపాయలు అవుతుంది. హ్మ్. ఆహ్, ఇలా టోటల్‌గా ఖర్చు లెక్కేసుకుంటే మనకి కింద ఈ ఈ కింద తగిలిసిన ఈ గొళ్ళాలతో సహా మనకి ఏదన్నా గాని టోటల్ ఖర్చు వచ్చేసి 75,000 రూపాయలు అయింది మనకి తయారు వుడ్డు అయ్యేసరికి. తయారు చేయటం, కార్వ్ చేయటం, పాలిష్ చేయటం, బ్రాస్ హుక్కులు పైన సెక్యూర్ చేసినందుకు ఆ బేరింగులు. ఆ! మామూలుగా ఏం చేస్తారు? రింగులు పెట్టేస్తారు అంతేనా? మామూలు రింగులు పెట్టేస్తారు. దానికేంటి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటదా? జారిపోద్దా ఉయ్యాలేమన్నా? మనకి ఉక్కుల్లాగా ఏసి పెడితే జారిపోయొచ్చు. లేదు డైరెక్ట్‌గా స్లాబ్‌లో పెడితే దానికి తగిలించొచ్చు. మనం ఫస్ట్‌లో స్లాబ్‌లో పెట్టలేదు ఇది. హ్మ్. హ్మ్. ఈ డిజైన్ మనం తర్వాత చేంజ్ చేసి హ్మ్. పెట్టడానికి కొంచెం అది షిప్పింగ్ చేసి రాడ్ల నుంచి ఎళ్ళింది తీసుకోవాల్సొచ్చింది. అదే. బేరింగ్ అయితే కంపల్సరీ పెట్టుకుంటే బావుంటది. ఫ్రీగా ఊగుతది ఉయ్యాల. అదే బేరింగ్ లేకపోతే ఈ ఉక్కు తీసుకెళ్ళి పైన క్లాంప్ ఫ్యాన్‌కు తగిలిస్తే ఏమైద్దంటే సౌండ్ వస్తది కిర్రు కిర్రు అని. అదేలే ఆ సౌండ్ రాకుండా ఉండడానికి ఆ బేరింగులు 4,000 దానికేను. బేరింగ్ ఏంటంటే మనకి సౌండ్ రాదు. అదేలే. కింద కోళ్ళు పెట్టారు దానికి ఎక్స్‌ట్రా వుడ్ విడిగా తీసుకోవాలా? టోటల్‌గా అన్నీ కలిపితేనే మనకి ఒక 5 అడుగులు వస్తుంది కొలతకి. హ్మ్. 5 అడుగులకి 20,000 రూపాయలైతే మనం కొనుగోలు చేసుకోవాలి. ఓకే. ఓకే. మంచి 3 ఇదే పర్సెంట్‌కి ఇదే ముగ్గురు పట్టే సీటింగ్ అయితే ఇంకెంత పెరగొచ్చు? ఉంటుంది. సేమ్ మెటీరియల్ ఉంటుంది. కాకపోతే ఇంకొక 5,000 అంటే ఇంకా ఎక్కువైపోతుంది. కానీ ఉన్న ప్లేస్ కావాలి. అహా! అలా కాదు. ఇంకో ఎవరన్నా 5 3 కూర్చొనే చేసుకోవాలంటే 5, 6,000 ఖర్చవుతుంది అంతే. పెద్ద ఖర్చులో తేడా రాదు. ఇదే సింగిల్ సీట్ ఫ్రీగా చేసుకోవాలంటే వీలైనా అంతే ఒక 5, 6,000 తగ్గుతుంది. 5,000 తగ్గుద్ది. కాపోతే అంతే ఇప్పుడు అంతే కదా! అందులో పాలిష్ తేడాయే గాని ప్రాసెస్ ఈ రాస్ గాని అయన్నీ సేము పాలిష్ తగ్గుతుంది. మరి పని కూడా తగ్గుతుంది కదా! పాలిష్. ఎంత తగ్గుతుంది దీంట్లో ఒక స్పాంజ్ అంత తగ్గిందనుకో వుడ్ తేడా వస్తది. మిగతాదంతా చేయాలిగా. అదేలే. అంత తేడా రాదు. ఒక 5, 6,000 రూపాయలు తేడా వస్తుంది. పెరిగితే ఒక 5, 6,000 తగ్గితే ఒక 5, 6,000. అంతే 10,000 చేసుకో పని టోటల్‌గా. ఒక మనిషి కూర్చున్నదైతే 10,000 తగ్గిద్ది. ఇంకో మనిషి కూర్చున్నదైతే ఇంకో 10,000 పెరుగుతుంది. హ్మ్. ఓకే. అలా ఇట్లా ఇట్లా ఒక టోటల్‌గా 75,000 ఫైనల్ ప్రైస్. 75,000 రూపాయలు ఫైనల్ ప్రైస్ అవుతుంది. ఓకే. మొత్తం అంతా కూడా మనం పాలిష్ రోజ్ వుడ్ పాలిష్ చేయించాము. రోజ్ వుడ్ పాలిష్ అది. హ్మ్.
ఈ ఏనుగులన్నీ నువ్వు పింట్రెస్ట్‌లో నుంచి తీసుకున్నావు. అవును. హ్మ్. ఇలా మన హ్యాండ్‌లో చేయి హ్మ్. పెట్టుకునే ప్లేస్ ఇది. అది కింద పైన సీటింగ్ దగ్గర నుంచి కిందకి ఎంత హైట్ పెట్టారు కాళ్ళు అందడానికి? యావరేజ్‌గా హైట్ ఉన్నోళ్ళకి 20 ఇంచులు ఉండాలి. మా కాలు కింద కానుకునేటట్టుగా ఒక 20 ఇంచెస్ ఉండాలి. హుహు. అది. 20 అంగుళాలు కూర్చున్న దగ్గర నుంచి నేల మీదకి. అవునవును. ఓకే. ఓకే. ఇదంతా కూడా మన సైకి వెంకటేశ్వరరావు గారని ఆయన చేశారు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఆ! సరే అయితే. అంకుల్‌కి థాంక్ యూ చెప్పు. ఓకే. 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 చూసారు కదా ఈ వీడియో. యాక్చువల్లీ నిన్న అప్లోడ్ చేసిన దాంట్లో చాలామంది ఉయ్యాల గురించి అడిగారు. నేను ఒక 1 వీక్‌కి వెళ్ళే పనుంది నాకు. కాకపోతే ఏందంటే నేను ఈ సబ్స్క్రైబర్స్‌ని లాస్ చేసుకోవాలనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు వీడియో కాలే నేను ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నా. మా డాడీ వీడియో కాల్‌లో మాట్లాడుతా నాకు మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అదే టైంకి కార్పెంటర్ అంకుల్ కూడా వచ్చారనమాట. సో, అంకుల్ కూడా ఉంటే కొంచెం టెక్నికల్‌గా పక్కనుండి అన్నీ చెప్తారు అని చెప్పేసేసి ఇంకా వీడియో రికార్డ్ చేసుకొని మీకు అప్లోడ్ చేశాను. అంటే హెచ్‌డీ క్వాలిటీ ఉండదు. ఎందుకంటే నేను వాట్సాప్ కాల్ రికార్డ్ చేశాను. ఇదొచ్చి మా మమ్మీ పక్క నుంచి జస్ట్ షూట్ చేసిందంతే. ఏదన్నా ఇబ్బంది వల్ల మళ్ళీ రికార్డ్ అవ్వకపోతే ఇది అప్లోడ్ చేద్దాం ఆల్టర్నేటివ్ గానీ. బట్ మా మమ్మీ ఇదంతా మా డాడీ చొక్కాని ఫోకస్ చేస్తా చెప్పింది. మా డాడీ చూపిస్తానే రికార్డ్ చేయకుండా. అది మీకు ఈ వీడియో వల్ల ఏమన్నా యూజ్ అనిపిస్తే గనుక ఒకవేళ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో హౌస్ గురించి కొంతమంది అడిగారు. అది ఎంత సైజెస్, మెజర్‌మెంట్స్ అన్నీ కూడా. అలాగే కొంతమంది కన్‌స్ట్రక్షన్ కాస్ట్ గురించి అడిగారు, ఇంటీరియర్ గురించి అడిగారు. అవన్నీ కూడా డీటెయిల్డ్ వీడియో చెప్పిస్తున్నాను. ఇంకోటేంటంటే మీకు ల్యాండ్ ఉంటే సింపుల్‌గా ఒక మోడరేట్‌గా 2 బీహెచ్‌కే కట్టుకుంటే ఎంత ప్రైస్‌లో అవుతది? అంటే డీటెయిల్ టు డీటెయిల్ మెటీరియల్‌తో గానీ, లేబర్ చార్జెస్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతది. సో, ఆ వీడియో కోసం అయితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వస్తాయి మెసేజెస్ హౌస్ రిలేటెడ్, కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ అంటే ప్లాన్ చేసుకుంటున్నాము. అప్రోచ్ ఎలా అవ్వాలని తెలీదు అనేసి అంటున్నారు చాలామంది. నా దాంట్లో నేను ఎలా చెప్తాను అనేది నా దాంట్లో ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసింది. 25,00,000లో 2 బీహెచ్‌కే ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మా పాత ఇల్లుని చూపించి చెప్పాను. దానికి చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ సీనియర్స్ అనమాట. సీనియర్ సిటిజన్స్ వీళ్ళు కూడా చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్న వీడియో ఎలా ఉంటది అని మీరు ముందు ఎక్స్‌పెక్ట్ చేయాలనుకుంటే గనుక ఒక్కసారి ఇలా వీడియో కూడా చూసిరండి. ఆ వీడియో మీరు చూసినంత మాత్రం నాకు ప్రస్తుతానికైతే యూజ్ లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాక్ వీడియో. సో, దానికి వ్యూస్ వచ్చినాక నాకు యూజ్ ఉండదు. బట్ మీకేంటంటే నేను ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తాననేది తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీడియో చూడండి. చూసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి. నేను 1 డే, 2 డేలో నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇలాగే సేమ్ మా డ్యాడీతోనే వీడియో కాల్‌లోనే నేను మాట్లాడి అప్లోడ్ చేస్తాను. బట్ ఏంటంటే మీరు వీడియో చూసి, క్వాలిటీ చూసి మీరు అంటే పెద్ద స్టఫ్ ఉండదేమో అనుకోవద్దు దయచేసి. మీకు ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యే వీడియో అనమాట. అంటే దీనివల్ల నాకు ప్రస్తుతానికి నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు. బట్ నేను చెప్పే కంటెంట్‌కి చాలామంది యూజ్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారనమాట. సో, అలా నేను చెప్పేది మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. ఇది ఫ్రీ కంటెంటే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.